హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2016లో కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఏ వైలెంట్ ప్రాసిక్యూటర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఒక గ్యాంగ్స్టర్ తన మనుషులతో నిలబడి ఉంటాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్ కూడా. ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరే కొంతమంది ఆ కన్స్ట్రక్షన్ ని ఆపాలి, ఇది ఎన్విరాన్మెంట్ కి చాలా ప్రమాదం అంటూ శాంతియుతంగా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో గ్యాంగ్స్టర్ చాలా మంది మనుషుల్ని తీసుకుని వస్తాడు. ఆ గ్యాంగ్స్టర్ మనుషులందరూ కూడా అక్కడ తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకున్నారో సేమ్ అయ్యే డ్రెస్సులు వేసుకుని అక్కడ తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ గ్యాంగ్ లో కలిసిపోయి అక్కడ ఉన్న పోలీసుల మీద దాడి చేస్తారు. దాంతో పోలీసులు మా మీద ఇక్కడ తిరుగుబాటు చేసే వాళ్లే దాడి చేశారు అని అక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ అడ్డుకుంటారు. ఆ గ్యాంగ్స్టర్ మనుషులలో చీవాన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. మిగతా అందరిలాగా చీవాన్ కి పోలీసుల మీద దాడి చేయడానికి ధైర్యం సరిపోగా దూరం నుంచి సెల్ఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క జీవుక్ అనే ఒక వ్యక్తి గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను చాలా బాగా పనిచేస్తూ ఉంటాడు. కానీ జీవుక్ కొంచెం కోపం గల వ్యక్తి. అతను డీల్స్ చేసే క్లయింట్స్ ని కూడా అప్పుడప్పుడు కొడుతూ ఉంటాడు. అది నిజానికి హ్యూమన్ రైట్స్ కి విరుద్ధం అని తెలిసినా కూడా తను కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్న గ్యాంగ్స్టర్ జీవుక్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అతని మనుషులని పోలీసులు పట్టుకుని ఉంటారు. అందువల్ల వారిని విడిపించడం కోసం ఆ గ్యాంగ్స్టర్ జీవుక్ దగ్గరికి వస్తాడు. అప్పుడు జీవుక్ ఆ పట్టుబడిన మనుషులను యూస్ చేసుకుని తిరిగి మళ్ళీ గ్యాంగ్స్టర్ మీద కేసు పెట్టి ఆ గ్యాంగ్స్టర్ ని అంతం చెయ్యాలి అని ప్లాన్ చేస్తాడు. దాంతో జీవుక్ వెంటనే పట్టుబడిన వ్యక్తుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని కలుస్తాడు. నిజానికి ఆ వ్యక్తి ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఒక పోలీస్ తల పగలగొట్టి ఉంటాడు. ఆ వ్యక్తి వెంటనే జీవుక్ ని చూసి నేను ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ని అని చెప్పి బాట్స్ గురించి చాలా బాగా మాట్లాడతాడు. ఆ మాటలన్నీ ఆ వ్యక్తి నోట విన్న తర్వాత జీవుక్ కి ఇంకా కోపం వస్తుంది. వెంటనే జీవుక్ లేచి ఆ వ్యక్తిని బాగా కొట్టడం మొదలు పెడతాడు. అదే టైంలో జీవుక్ ఆ వ్యక్తి షర్ట్ ని తీసేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి బాడీ మీద చాలా టాటూస్ ఉంటాయి. అది గమనించిన జీవుక్ ఇతను నిజానికి యాక్టివిస్ట్ కాదు, ఇతను నిజంగానే అక్కడ క్రైమ్ చేసి వచ్చాడు అని అర్థం చేసుకుంటాడు. దాంతో జీవుక్ ఆ వ్యక్తిని బాగా కొట్టి నువ్వు చేసిన క్రైమ్ ని కన్ఫెస్ చెయ్యి అని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి కన్ఫెస్ చెయ్యను అని చెప్పేసరికి జీవుక్ వెంటనే ఆ వ్యక్తిని రూమ్ లోనే పూర్తి నైట్ అంతా ఉంచుతాడు. ఆ తర్వాత జీవుక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జీవుక్ తన కొలిక్ అయినటువంటి మిన్ అనే వ్యక్తితో అలాగే తన సీనియర్ అయినటువంటి జాంగ్ గిల్ అనే వ్యక్తితో కలిసి భోజనం చేసి ఆ తర్వాత జీవుక్ తిరిగి వచ్చి ఇందాక తాను కొట్టిన ఆ వ్యక్తిని చెక్ చేయడానికి వచ్చి చూడగా ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్థమవుతుంది. జీవుక్ ఆ వ్యక్తితో మాట్లాడే టైంలో ఆ వ్యక్తి ఒక ఇన్హేలర్ ని యూస్ చేసి ఉంటాడు. అందువల్ల అతనికి ఆస్తమా ఉంది అని జీవుక్ కి అర్థమవుతుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఆ వ్యక్తికి ఆస్తమా లేదు అని వస్తుంది. అతన్ని కావాలనే చంపేసి ఉంటారు. ఆ నిందని జీవుక్ మీద వేసి జీవుక్ ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ నైట్ జీవుక్ కి ఆ వ్యక్తితో కలిసి ఉన్నాడు కాబట్టి అతనే తనని చంపేశారు అని జీవుక్ ని అరెస్ట్ చేస్తారు. దాంతో జీవుక్ ని వెంటనే జైలుకి పంపిస్తారు. ఆ సమయంలో జీవుక్ ని కలవడానికి తన సీనియర్ ఆఫీసర్ అయినటువంటి జాంగ్ గిల్ వచ్చి ఆ వ్యక్తిని నువ్వే చంపావని కోర్టులో ఒప్పుకో, ఆ తర్వాత నిన్ను నేను కాపాడుతాను. ఆ వ్యక్తిని విచారించే టైంలో చాలా వైలెంట్ గా బిహేవ్ చేశాడు, అందువల్ల నువ్వు ఇలా అతన్ని పొరపాటున కొట్టాల్సి వచ్చింది, అందువల్లే అతను చనిపోయాడు. అంతేకాని నువ్వు ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని చంపలేదు అని నేను కోర్టులో నిరూపిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఈ కేసు హీరింగ్ స్టార్ట్ అయినప్పుడు జీవుక్ జాంగిల్ చెప్పిన విధంగానే ఆ వ్యక్తిని నేనే చంపాను అని కోర్టులో ఒప్పుకుంటాడు. కానీ ఒక మూమెంట్ లో సాక్షిని చంపాల్సిన సమయంలో జాంగిల్ ప్లేట్ ఫిరాయించి నేరాన్నంతా జీవుక్ మీదనే మోపుతాడు. దానివల్ల జీవుక్ కి 15 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. దాంతో జీవుక్ ని జైలుకి తీసుకుని వెళ్తారు. ఆ జైల్లో చాలా మంది ప్రిజనర్స్ ఉంటారు. ఆ ఖైదీలందరినీ కూడా నిజానికి జీవుక్కే జైలుకి పంపించి ఉంటాడు. ఆ జైల్లో ఆ ఖైదీలందరూ కూడా జీవుక్ ని చూడగానే చాలా కోపంతో తన మీద కక్ష తీర్చుకోవాలి అని జీవుక్ ని బాగా కొడతారు. కొన్ని రోజుల తర్వాత జాంగ్ గిల్ తన జాబ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఎలక్షన్స్ లో నిలబడబోతున్నాడు అనే న్యూస్ ని జీవుక్ టీవీలో చూస్తాడు. అప్పుడు జీవుక్ కి ఈ ప్లాన్ అంతా జాంగ్ గిల్ మరియు ఆ గ్యాంగ్స్టర్ కలిసి ప్లాన్ చేశారు అని అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఎందుకు కలిశారు అనేది మనకి ముందు తెలుస్తుంది.
ఆ తర్వాత జీవుక్ తన కేసుని రీట్రయల్ కోసం మరొక అప్లికేషన్ ని పెట్టుకుంటాడు. కానీ ఆ జైలు వార్డెన్ మాత్రం జీవుక్ అప్లికేషన్ ని ముందుకు వెళ్లకుండా ఆ అప్లికేషన్ ని అక్కడే ఆపేస్తాడు. ఆ తర్వాత జైల్లో ఉన్న ఆఫీసర్ కి ఒక లీగల్ మ్యాటర్ లో ఇష్యూ వస్తుంది. ఆ ఆఫీసర్ వెంటనే జీవుక్ సహాయాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే జీవుక్ చాలా మంచి లాయర్ కాబట్టి తన దగ్గరే సహాయం తీసుకుంటాడు. ఆ తర్వాత జీవుక్ ఆ జైల్లో ఉన్న చాలా మందికి సహాయం చేస్తాడు. దానికి బదులుగా వాళ్ళు జీవుక్ కి చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అలాగే జీవుక్ మాటలని బాగా వినడం స్టార్ట్ చేస్తారు. అలా 5 సంవత్సరాలు గడుస్తాయి. ఆ తర్వాత నుంచి జీవుక్ ని వేరే విధంగా చూసుకోవడం మొదలు పెడతారు. అప్పటి నుంచి జీవుక్ ని సార్ అని పిలుస్తూ ఉంటారు. జీవుక్ వల్ల వార్డెన్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే జీవుక్ వార్డెన్ కూడా చాలా సార్లు సహాయం చేసి ఉంటాడు. అదే సమయంలో చీవాన్ చిన్న చిన్న కేసెస్ లో ఇరుక్కుని దానిలో భాగంగా జైలుకి వస్తాడు. చీవాన్ ఒక పోకిరి అబ్బాయి. ఎందుకంటే అతను దాదాపు 10 సార్లు ఆ జైలుకి వచ్చి ఉంటాడు. జైల్లో జీవుక్ ఒక వ్యక్తికి హెల్ప్ చేయడాన్ని చీవాన్ గమనిస్తాడు. ఆ వ్యక్తి కూతుర్ని ఎవరో రేప్ చేసి ఉంటారు. అందువల్ల ఆ వ్యక్తి కోపంతో ఆ రేపిస్ట్ ని చంపేసి ఉంటాడు. దానికి ఆ వ్యక్తి మీద మర్డర్ ఛార్జెస్ ని పెట్టి జైల్లో వేసి ఉంటారు. అయితే జీవుక్ ఆ వ్యక్తికి కేవలం 1 year శిక్ష పడేలాగా కేసుని తయారు చేస్తాడు. ఆల్రెడీ ఆ వ్యక్తి 9 నెలల జైల్లో శిక్షని అనుభవించి ఉంటాడు. సో ఆ వ్యక్తి కేవలం ఇంకా 3 నెలలు మాత్రమే జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవుక్ చెప్పిన విధంగానే 3 months శిక్ష అనుభవించి ఆ తర్వాత జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి జీవుక్ ని చూసి నీకు ఏదైనా సహాయం చెయ్యాలని ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న జీవుక్ టైం వచ్చినప్పుడు నేను నీ సహాయాన్ని కోరతాను అని చెప్తాడు. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా చీవాన్ వింటాడు కానీ ఏమీ రియాక్ట్ అవ్వడు. ఒకరోజు ఖైదీలందరూ మెస్ లో కూర్చుని ఉంటారు. అప్పుడే టీవీలో బర్డ్స్ గురించి ఒక షో వస్తూ ఉంటుంది. ఆ బర్డ్స్ గురించి ఒక డైలాగ్ ని చీవాన్ చెప్తాడు. ఏ డైలాగ్ అయితే జైల్లో ఇంతకు ముందు చనిపోయిన వ్యక్తి చెప్పాడో సేమ్ అదే డైలాగ్ ని చీవాన్ చెప్తాడు. ఆ డైలాగ్స్ వినగానే జీవోక్ కి ఖచ్చితంగా చీవాన్ కి ఆ చనిపోయిన వ్యక్తి తెలుసు అని అర్థమవుతుంది. దాంతో జీవోక్ దీని గురించి చీవాన్ అడుగుతాడు కానీ చీవాన్ జీవోక్ కి అసలు ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చీవాన్ తన లాయర్ ని కలుస్తాడు. అప్పుడు చీవాన్ లాయర్ చీవాన్ ని చూసి మనం ఈ కేసులో ఓడిపోయేలాగా ఉన్నాము అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జీవోక్ అక్కడికి వచ్చి వెంటనే చీవాన్ లాయర్ ని చూసి చీవాన్ ఆ కేసు నుంచి ఎలా బయటపడాలో దానికి సంబంధించిన ఒక ఐడియా ఇస్తాడు. దాంతో తనకి హెల్ప్ చేసినందుకు బదులుగా చీవాన్ జీవోక్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు జీవోక్ చీవాన్ ని చూసి నువ్వు మెస్ లో ఆ బాట్స్ గురించి చెప్పిన డైలాగ్స్ ఎక్కడా ఎప్పుడు విన్నావు అని అడుగుతాడు. అప్పుడు చీవాన్ 5 సంవత్సరాల క్రితం ఒక గ్యాంగ్స్టర్ నన్ను అలాగే ఇంకా చాలా మందిని ఒక గ్రూప్ లో హైర్ చేసుకున్నాడు. అప్పుడు మాకు బర్డ్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. అలా ట్రైనింగ్ ఇస్తూనే మా అందరినీ ఒక చోట ప్రొటెస్ట్ జరుగుతూ ఉండగా అక్కడికి తీసుకుని వెళ్లి అక్కడ పోలీసుల్ని కొట్టమని చెప్పారు. కానీ నేను ఎప్పుడు ఎవరిని చంపలేదు. అందువల్ల నేను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాను. ఆ బర్డ్స్ గురించి లైన్స్ ని నేను ఆ ట్రైనింగ్ లో భాగంగానే విన్నాను అని చెప్తాడు. చీవాన్ మాటలు విన్న జీవోక్ నేను నిన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జైలు నుంచి బయటికి తీసుకుని వస్తాను. కానీ నువ్వు విడుదలైన తర్వాత బయటికి వెళ్ళాక నా కోసం ఒక పని చేసి పెట్టాలి. దానివల్ల నాకు న్యాయం జరుగుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న చీవాన్ జీవోక్ డీల్ కి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత జీవోక్ చీవాన్ తో జాంగిల్ మరియు మిన్ గురించి అన్ని విషయాలు చెప్తాడు. అలాగే మిన్ సిగ్నేచర్ ని కూడా కాపీ చేయమని చెప్తాడు. జీవోక్ మిన్ సిగ్నేచర్ ని బయట నుంచి ఒక ఫైల్ ద్వారా తెప్పిస్తాడు. ఆ జైల్లో ఉన్న అందరికీ బాగా హెల్ప్ చేయడం వల్ల జీవోక్ అడిగినవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. చీవాన్ మిన్ సిగ్నేచర్ ని చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఆ తర్వాత ఫైనల్ గా చీవాన్ ఆ జైలు నుంచి విడుదలవుతాడు. జైలు నుంచి విడుదలయ్యే ముందు కూడా చీవాన్ జీవోక్ ని కలిసి థ్యాంక్స్ చెప్తాడు. చీవాన్ బయటికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరినీ కలిసి చీవాన్ తన ఫ్రెండ్స్ కి ఒక మంచి ట్రీట్ ఇస్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ లో జైల్లో చనిపోయిన వ్యక్తికి తెలిసిన మరొక వ్యక్తి ఉంటాడు. అందువల్ల చీవాన్ ఆ వ్యక్తికి బాగా డ్రింక్ తాగిపించి ఆ జైల్లో చనిపోయిన వ్యక్తి గురించి తన ఫ్రెండ్ ని అడుగుతాడు. అదే సమయంలో జీవాన్ తన పాకెట్ లో ఒక రికార్డర్ ని ఆన్ చేసి పెట్టుకుంటాడు. అప్పుడు చీవాన్ ఫ్రెండ్ ఆ జైల్లో చనిపోయిన వ్యక్తి పేరు లీ. అతనికి ఆస్తమా ఉంది. లీ ఇన్హేలర్ ని ఎప్పుడు అతనితోనే ఉంచుకునేవాడు అని చెప్తాడు. ఇది జీవోక్ జైలు నుంచి బయటికి రావడానికి ఒక పెద్ద సాక్ష్యం అవుతుంది. ఎందుకంటే ఆ రోజు అదే లీ చనిపోయిన రోజు అతని దగ్గర అతని బాడీ దగ్గర ఎటువంటి ఇన్హేలర్ దొరికి ఉండదు. ఈ రికార్డింగ్ ఆడియోని చీవాన్ జైల్లో ఉన్న జీవోక్ కి పంపిస్తాడు. ఆ తర్వాత జీవోక్ ఆ రికార్డింగ్ ఆడియో అంతా విని తాను బయటికి రావడానికి ఇంకొక అప్లికేషన్
ని ప్రిపేర్ చేసి రీట్రయల్ కోసం కోర్టుకి పంపిస్తాడు. అయితే ఈ కేసు రీట్రయల్ అప్లికేషన్ గురించి జాంగ్ గిల్ కి తెలియడంతో జాంగ్ గిల్ కి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఆ గ్యాంగ్స్టర్ ఆ విషయం చీవాన్ కి చెప్పిన ఆ వ్యక్తిని బాగా కొడతాడు. ఆ తర్వాత జాంగ్ గిల్ అక్కడికి వచ్చి ఆ గ్యాంగ్స్టర్ ని కొట్టి బెదిరించి వెళ్తాడు. అదే సమయంలో ఆస్తమా గురించి చీవాన్ కి నిజం చెప్పిన ఆ వ్యక్తి చాలా దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. అతని శరీరం మొత్తం పూర్తిగా ప్యారలైజ్ అయి ఉంటుంది. ఇదంతా చూసిన చీవానికి చాలా భయం వేసి అక్కడి నుంచి పారిపోవడం కోసం ట్రై చేస్తాడు. అలా పారిపోతూ ఉండగా చీవాన్ని జీవోక్ కి హెల్ప్ చేసే మరొక వ్యక్తి పట్టుకుని ఏది ఏమైనా సరే నువ్వు చెప్పిన పనిని నువ్వు చేసి తీరాలి అని చీవాన్ని బెదిరిస్తాడు. ఆ తర్వాత చీవాన్ జైలుకి వెళ్లి జీవుక్ ని కలుస్తాడు. ఎందుకంటే చీవానికి ప్రస్తుతం జీవుక్ కి హెల్ప్ చేయడం తప్ప వేరొక దారి ఉండదు. దాంతో చీవాన్ జీవుక్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత చీవాన్ వెళ్లి జాంగ్ గిల్ టీమ్ లో జాయిన్ అవుతాడు. ఎలక్షన్ స్పీచ్ అయ్యాక అందరూ డాన్స్ చేస్తున్న టైంలో చీవాన్ కూడా అక్కడ డాన్స్ చేసి ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి జాంగ్ గిల్ తో చీవాన్ ఒక సెల్ఫీ కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత చీవాన్ జాంగ్ గిల్ ఆఫీస్ లో పనిచేసే ఒక లేడీ ఎంప్లాయ్ ని లవ్ చేస్తున్నట్లుగా తనని వలలో వేసుకుంటాడు. ఆ తర్వాత చీవాన్ జాంగ్ గిల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఫోటో తీసుకుంటాడు. దీనివల్ల జాంగ్ గిల్ కి మనీ మొత్తం ఆ గ్యాంగ్స్టర్ నుంచి వస్తుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత జాంగ్ గిల్ ఎలక్షన్స్ ఖర్చు మొత్తం కూడా ఒక గ్యాంగ్స్టర్ నుంచి వస్తుంది అని న్యూస్ పేపర్ లో వస్తుంది. ఆ న్యూస్ వల్ల జాంగ్ గిల్ కి చాలా పరువు నష్టం జరుగుతుంది. ఆ తర్వాత ఈ న్యూస్ జడ్జికి తెలిసాక జడ్జి మిన్ మరియు జీవుక్ లని తన దగ్గరకి పిలిపించుకుని వెంటనే జీవుక్ ని చూసి ఇన్ని సంవత్సరాలు గడిచాక కేసుని మళ్ళీ రీఓపెన్ ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు జీవుక్ జడ్జిని చూసి జాంగ్ గిల్ చెప్పడం వల్లనే నేను ఈ క్రైమ్ చేయడానికి కమిట్ అయ్యాను, అంతేకాని నేను ఏ క్రైమ్ ని చెయ్యలేదు, నాకు న్యాయం కావాలి అని చెప్తాడు. జీవుక్ మాటలు విన్న తర్వాత జడ్జికి ఖచ్చితంగా జీవుక్ ఈ కేసుని ఓడిపోతాడు అని అనిపిస్తుంది. అందువల్ల జడ్జికి వేరే దారి లేక ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కేసు నెక్స్ట్ హీరింగ్ డేట్ ని కూడా ఇస్తాడు. అయితే ఈ విషయం జాంగ్ గిల్ కి తెలియగానే జైల్లో ఇన్స్పెక్షన్ చేయిస్తాడు. జీవుక్ రూమ్ లో నుంచి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని తీపించేసి జీవుక్ ని వేరే రూమ్ లో బంధిస్తాడు. ఆ తర్వాత చీవాన్ జీవుక్ ని కలవడానికి వస్తాడు. అప్పుడు జీవుక్ చీవాన్ ని చూసి ఇదే మనం లాస్ట్ సారి కలవడం, ఆ తర్వాత నాకు ఏ విధంగా హెల్ప్ చేస్తావో ఇక నీ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత చీవాన్ బయటికి రాగానే ఆ రోజు జీవుక్ ఒక రేపిస్ట్ ని చంపి ఒక అమ్మాయి ఫాదర్ కి హెల్ప్ చేశాడు కదా, ఆ వ్యక్తి చీవాన్ కి మనీ ఇస్తాడు. ఆ మనీ మొత్తాన్ని కూడా చీవాన్ తీసుకుని 5 సంవత్సరాల క్రితం లీ ఆస్తమా ఇన్హేలర్ ని దాచిపెట్టి జాంగ్ గిల్ కి హెల్ప్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తికి మనీ అవసరం ఇప్పుడు చాలా ఉంటుంది. అందువల్ల చీవాన్ ఆ వ్యక్తికి మనీ ఇచ్చి ఆ వ్యక్తిని తన సైడ్ తిప్పుకుంటాడు. ఆ తర్వాత చీవాన్ లాయర్స్ గ్రూప్ లో జరుగుతున్న ఫంక్షన్ కి వెళ్లి తనను తాను ఒక లాయర్ గా అందరికి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఆ తర్వాత చీవాన్ మాట్లాడుతూ అందరిని ఇంప్రెస్ చేస్తాడు. ఫైనల్ గా చీవాన్ మిన్ మీట్ అయ్యి నేను కూడా మీ కాలేజీ అని చెప్తాడు. ఆ మాట వినగానే మిన్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి చీవాన్ ని మిన్ తన ఆఫీస్ కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత రోజే చీవాన్ మిన్ ఆఫీస్ కి వెళ్తాడు. అయితే అప్పుడే ఏదో అర్జెంట్ వర్క్ వల్ల మిన్ తన ఆఫీస్ నుంచి బయటికి వెళ్తాడు. అదే ఛాన్స్ గా తీసుకుని చీవాన్ జీవుక్ కేసులో విట్నెస్ గా ఉన్న అందరి నేమ్స్ లిస్ట్ మీద మిన్ సిగ్నేచర్ ని పెడతాడు. ఆ నేమ్స్ లిస్ట్ లో విట్నెస్ గా జాంగ్ గిల్ పేరు కూడా ఉంటుంది. కానీ జాంగ్ గిల్ విట్నెస్ గా ఆ కేసులో ఉండకూడదు అని, తన పేరుని ఆ విట్నెస్ లిస్ట్ లో చేర్చకూడదు అని మిన్ ని అడిగి ఉంటాడు. కానీ చీవాన్ మిన్ లాగా ఆ విట్నెస్ లిస్ట్ మీద సిగ్నేచర్ చేస్తాడు. ఆ తర్వాత మిన్ తన పని కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఆ పేపర్స్ ని చూసిన మిన్ చీవాన్ తన సిగ్నేచర్ ని చేశాడు అని అర్థం చేసుకుంటాడు. దానివల్ల ఇప్పుడు జాంగ్ గిల్ కూడా ఖచ్చితంగా విట్నెస్ లాగా కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత చీవాన్ హోటల్ కి వెళ్తాడు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ తనని ఆ హోటల్లో వెతకడాన్ని చీవాన్ చూస్తాడు. అందువల్ల చీవాన్ అక్కడి నుంచి బయటపడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఫైనల్ గా చీవాన్ ఆ గ్యాంగ్స్టర్ కి దొరుకుతాడు. మరోపక్క జాంగ్ గిల్ మిన్నీని కలిసి తన మీద చాలా కోప్పడతాడు. అలాగే జాంగ్ గిల్ మిన్నీని చాలా ఇన్సల్ట్ చేస్తాడు. దాంతో మిన్నీకి కూడా చాలా కోపం వచ్చి జాంగ్ గిల్ కి హెల్ప్ చేయకూడదు అని అనుకుంటాడు. ఆ తర్వాత మిన్ చాలా కోపంతో తన మనుషుల్ని చూసి వెళ్లి ఆ గ్యాంగ్స్టర్ ని కూడా పట్టుకుని తీసుకురండి అని చెప్తాడు. అదే సమయంలో ఆ గ్యాంగ్స్టర్ చీవాన్ ని చంపబోతూ ఉండగా అక్కడికి పోలీసులు వస్తారు. మిన్ ఆ పోలీసులను అక్కడికి పంపించి ఉంటాడు. అందువల్ల పోలీసులు ఆ ప్లేస్ కి వెళ్లి గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటారు.
అలాగే చీవాన్ని కూడా పట్టుకుంటారు. అప్పుడే అక్కడికి మిన్ వచ్చి చీవాన్ని కలుస్తాడు. దాంతో చీవాన్ మిన్ని చూసి, నువ్వు కావాలంటే హీరో అవ్వవచ్చు, జీవుక్ కి న్యాయం జరిగేలా చేసావంటే నువ్వు అందరి దృష్టిలో ఒక పెద్ద హీరో అవుతావు అని చెప్తాడు. మిన్నికి కూడా అందరి దృష్టి తన మీద పడాలి అనే ఆశ ఉంటుంది. అందువల్ల మిన్ చీవాన్ చెప్పిన మాటలకు లొంగుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే మిన్ ఎలాంటి స్వభావం కలవాడో, ఎలాంటి అలవాట్లు ఉన్నాయో, అలాగే దేనికి లొంగుతాడో అనే విషయాలన్నీ కూడా జీవుక్ ఆల్రెడీ చీవాన్ కి చెప్పి ఉంటాడు. అందువల్ల చీవాన్ మిన్నుతో, నువ్వు జీవుక్ కి హెల్ప్ చేస్తే అందరి అటెన్షన్ నీ వైపే ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత మిన్ పూర్తిగా జాంగిల్ కి అగైనెస్ట్ గా మారిపోతాడు. మరోవైపు జాంగిల్ జైల్లో ఉన్న జీవుక్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తాడు. ఫైనల్ గా అప్పుడు జాంగిల్ జీవుక్ తో, ఆ రోజు నువ్వు ఆ లీ అనే వ్యక్తిని బాగా కొట్టి వెళ్లిపోయిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్లి అతన్ని ఇంకా బాగా కొట్టి అతని చేతిలో నుంచి ఇన్హేలర్ ని తీసుకున్నాను, అందువల్లే అతను చనిపోయాడు. కానీ ఇవన్నీ నేను కోర్టులో కన్ఫెస్ చెయ్యను, అందువల్ల నువ్వు నా దారికి అడ్డు రావద్దు అని చెప్పి వెళ్తాడు. కానీ జీవుక్ జాంగిల్ మాటలకి అస్సలు భయపడాడు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అందువల్ల జాంగిల్ జైల్లో వేరే పోలీసులతో చెప్పి జీవుక్ ని బాగా కొట్టిస్తాడు. ఫైనల్ గా జీవుక్ కేస్ హీరింగ్ డే వస్తుంది. జాంగిల్ కోర్టుకి వెళ్తాడు. కానీ జీవుక్ ఆ రోజు కోర్టుకి అటెండ్ కాకూడదు అని జాంగి జైల్లో ఉన్న ఒక వ్యక్తి చేత జీవుక్ ని కత్తితో పొడిపిస్తాడు. ఇక జీవుక్ కోర్టుకి రాడులే అని జాంగిల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో అతి కష్టం మీద జీవుక్ కోర్టుకి వస్తాడు. ఆ తర్వాత కేసు వాదనలో స్టార్ట్ అవుతాయి. జాంగిల్ ఒకవేళ ఎలక్షన్స్ లో గెలిస్తే అతని మీద కేసును ఫైల్ చేయడం దాదాపుగా అసాధ్యం. అందువల్లనే నేను చివరి ఆశతో ఈ కేసుని రీట్రయల్ జరిపించాలనుకుంటున్నాను అని జీవుక్ జడ్జికి చెప్పి ఈ కేసులో మొదటి సాక్షిగా చీవాన్ని పిలుస్తాడు. ఆ తర్వాత జీవుక్ చీవాన్ని 5 సంవత్సరాల క్రితం ప్రొటెస్ట్ కారణంగా ఒక గ్యాంగ్స్టర్ దాన్ని యూస్ చేసుకుని పోలీసుల్ని చంపడానికి ట్రై చేసిన గ్యాంగ్ లో నువ్వు కూడా ఉన్నావు కదా అని చెప్పి జడ్జికి చీవాన్ జాంగిల్ మరియు ఆ గ్యాంగ్స్టర్ టీమ్ తో తీసుకున్న సెల్ఫీని సాక్ష్యంగా చూపిస్తాడు. దాంతో చీవాన్ జడ్జిని చూసి, లీకు ముందు నుంచి ఆస్తమా ప్రాబ్లం ఉంది, లీ ఎప్పుడూ తనతో ఇన్హేలర్ ని ఉంచుకుంటాడు అని చెప్తాడు. ఆ విధంగా జీవుక్ వాదన పూర్తయిన తర్వాత మిన్ వాదించాల్సి ఉంటుంది. కానీ మిన్ చీవాన్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడు. దానివల్ల జడ్జికి ఇరువైపులా జాంగిల్ కి వ్యతిరేకంగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఆ తర్వాత జడ్జి మిన్ని చూసి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, దీనివల్ల నువ్వు చాలా కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తాడు. కానీ మిన్ ఇవన్నీ ఏమీ పట్టించుకోడు. ఆ తర్వాత మిన్ పూర్తిగా ఈ కేసుని తన వైపుగా, అదే జాంగల్ వైపు ఏమీ వాదించకుండా వదిలేస్తాడు. ఫైనల్ గా జీవుక్ తనని తాను ఎలా ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకుంటాడో అనే విషయం మీద ఈ కేసు డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత జీవుక్ జాంగిల్ ని బోన్ లోకి పిలిచి విచారిస్తాడు. అప్పుడు జాంగిల్, నేనేం చెయ్యలేదు, నేను చాలా డీసెంట్ మ్యాన్ ని అని చెప్తాడు. అప్పుడు జీవుక్ కోర్టులో ఒక రికార్డింగ్ ని ప్లే చేస్తాడు. ఆ రికార్డింగ్ లో జాంగిల్ మాట్లాడుతూ ఆ ఇన్హేలర్ నాతోనే ఉంది అని చెప్పి ఉంటాడు. నిజానికి జాంగిల్ ఒక వ్యక్తికి లీ బాడీ దగ్గర నుంచి ఆస్తమా ఇన్హేలర్ ని తీసుకురమ్మని చెప్పి పంపించి ఉంటాడు. ఆ వ్యక్తి తర్వాత జాంగిల్ ని కలిసి ఇన్హేలర్ గురించి అడుగుతాడు. అప్పుడు జాంగిల్ ఆ ఇన్హేలర్ నాతోనే ఉంది అనే నిజాన్ని చెప్తాడు. ఇదంతా ఆ వ్యక్తి రికార్డ్ చేసి చీవాన్ నుంచి మనీ తీసుకుని ఆ రికార్డింగ్ ని చీవాన్ కి ఇస్తాడు. ఆ తర్వాత జీవుక్ ఒక ఇన్హేలర్ ని చూపించి ఈ ఇన్హేలరే ఆ రోజు లీ దగ్గర ఉంది అని చెప్తాడు. కానీ జాంగిల్ కోపంతో ఈ ఇన్హేలర్ నకిలీది అని చెప్తాడు. ఆ మాటలు విన్న జీవుక్ జాంగిల్ ని చూసి, ఇది నకిలీ ఇన్హేలర్ అని నీకెలా తెలుసు, నువ్వెలా అనుకుంటున్నావు అని అడుగుతాడు. అంటే దాని అర్థం ఇన్హేలర్ ఇప్పుడు జాంగిల్ దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత జాంగిల్ ఆ ఇన్హేలర్ ని ఒక నదిలో పడేశాను, అది ఆ నదిలో ఎక్కడో ఒక చోట ఉంటుంది అని తన వాయిస్ తో చెప్పిన ఆ మాటలనే ప్లే చేస్తాడు. అంత పెద్ద సాక్ష్యం దొరికిన తర్వాత కూడా జాంగిల్ గట్టిగా కోర్టులో అరుస్తాడు, నేనేమీ చెయ్యలేదు, నేను డీసెంట్ అని చెప్తాడు. ఆ తర్వాత ఆ కోపంతో కోర్టులో గట్టిగా అరవడం, జీవుక్ మీద దాడి చేయడానికి జాంగిల్ ట్రై చేస్తాడు. దాంతో జాంగిల్ ని పోలీసులు అదుపు చేస్తారు. దాంతో ఇప్పుడు జడ్జి దగ్గర ఎటువంటి ఆప్షన్ లేక జాంగిల్ ని అరెస్ట్ చేయమని తీర్పిస్తాడు. చివరిగా జీవుక్ జడ్జిని చూసి, నేను ఇంతవరకు చాలా వైలెంట్ ప్రాసిక్యూటర్ గా ఉన్నాను, నేను చాలా మంది నిందితుల్ని బాగా కొట్టాను, బహుశా నేను చేసిన ఆ తప్పుకి నాకు శిక్ష పడిందేమో, అందుకే ఆ తప్పులకు శిక్షగా ఆల్రెడీ 5 సంవత్సరాల శిక్షను అనుభవించాను అని చెప్తాడు. అప్పుడు జడ్జి వెంటనే జీవుక్ ని నాన్ గిల్టీగా చెప్పి జైలు నుంచి రిలీజ్ చేయమని తీర్పిస్తాడు. ఆ తర్వాత
జాంగిల్ ని మరియు గ్యాంగ్స్టర్ ని అరెస్ట్ చేస్తారు. మరో పక్క జీవుక్ జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చి చీవాన్ ని కలుస్తాడు. ఆ తర్వాత నుంచి జీవుక్ మరియు చీవాన్ తమ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు రెట్రిబ్యూషన్ అనే ఒక స్పానిష్ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా అని టెన్షన్ గా చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.